ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మూవీ? రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, ఫ్యామిలీ, మ్యారేజ్. షేడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది ఒక ఛాలెంజ్. అది చైతన్యని న్యూ లైట్లో చూస్తారు. ఇన్ ద సేమ్ వే హెబ్బా పటేల్ని కూడా కంప్లీట్గా ఇంతవరకు హెబ్బా పటేల్ని వేరే హెబ్బా పటేల్ని ఇందులో చూడడానికి అవకాశం ఉంది. What you think about this story when you heard about this? I found the story very interesting. I have done romantic comedies, I have done love stories. నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. నేను మీ మాధురి. హనీమూన్ ఎక్స్ప్రెస్ తో మన ముందుకి రాబోతున్నారు మూవీ టీమ్. అసలు ఆ హనీమూన్ ఎక్స్ప్రెస్ కథ ఏంటి, ఆ సారాంశం ఏంటి, అసలు మూవీలో ఏం చూపించబోతున్నారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మూవీ టీమ్. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో. అంటే మొత్తం మూవీ అంతా కంప్లీట్ అయిపోయి రిలాక్స్ మోడ్లో దాని ప్రమోషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్? ఫినిష్ చేసాం, రెడీగా ఉంది. వీ హావ్ బీన్ షాపింగ్ అరౌండ్ అండ్ వీఆర్ అబౌట్ టు రిలీజ్. ఆ రిలాక్సేషన్ అనేది మూవీ సక్సెస్ అయిన తర్వాత వస్తుంది మా అందరికి. ఓకే, మూవీ సక్సెస్ అయిన తర్వాత రిలాక్స్ అవుతాం సార్. అప్పటి వరకు పరిగెడుతూనే ఉంటాము, హుషారుగా పరిగెడుతుంటాం. ఓకే, సో ఫిల్మ్ ఈజ్ రెడీ. మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పటికీ 30 weights 20 దగ్గర నుంచి చూస్తే ఎక్కువగా మీరు ఈ టైప్ ఆఫ్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సిరీస్కి కానీ ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు. వై సో? That's again maybe my kind of intuition. I believe more in dramas and family kind of subjects where everybody can watch. Andaru kalisi చూసేటట్టు ఉండాలి సినిమా నేను బిలీవ్ చేస్తాను. That is one. Two, after 30 weights 21 it being such popular, అలాంటి స్క్రిప్ట్సే వచ్చినాయి. It's not my choice because initial days లో మన చాయిస్ ఎక్కువ ఉండదు కదా. So those kind of scripts came to me and fortunately all good scripts came to me, so I had to do it and say yes to it. This is one of them. Again, not very family but it's more on to relationships, ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, ఫ్యామిలీ, marriage, divorce. 30 weights 21 also like that అంటే ఏజ్ గ్యాప్ తో ఉన్న వాళ్ళతో ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది 30 weights 21 లో మనం చూసాం. దిస్ ఇస్ డిస్టింక్ట్లీ డిఫరెంట్. ఓకే, అండ్ అతను ఇప్పుడు చైతన్య గారి పర్సోనా చూడడానికి పోస్టర్స్ లోను వాటిలోను ఒక మిడిల్ క్లాస్ బాయ్ లాగా, అప్రైట్ పర్సన్ లాగా అలాగే ఉంటుంది. దేర్ ఇస్ అనదర్ షేడ్ విచ్ హీ హెస్ నెవర్ డన్ దట్ సో ఫార్ అని నేను అనుకుంటున్నాను. ఇన్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్. అనదర్ షేడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేది ఒక ఛాలెంజ్. అది చైతన్యని న్యూ లైట్లో చూస్తారు. ఇన్ ద సేమ్ వే హెబ్బా పటేల్ని కూడా కంప్లీట్గా ఇంతవరకు హెబ్బా పటేల్ని జనం చూసి ఒక పర్సోనాకు అలవాటు పడ్డారు. వేరే హెబ్బా పటేల్ని ఇందులో చూడడానికి అవకాశం ఉంది. కీపింగ్ హర్ ఒరిజినల్ పర్సోనా యాజ్ ఇట్ ఈస్, ఎక్స్ప్లోర్ ద అదర్ సైడ్స్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ యాక్టర్స్ క్యాలిబర్. అది దానివల్ల ఏంటంటే మీరు 30 weights 21 లాంటి కాన్ఫ్లిక్ట్ కాదు ఇది. అండ్ అదే స్టీరియో టైప్ చైతన్యాన్ని చేయలేరు మేము ఇందులో. ఓకే, అందులో కళ్ళజోడు పెట్టుకుంటారా 30లో? అలవాటు చూసుంటారు బట్ కళ్ళజోడు లేదు. బట్ దట్ ఈస్ అది వేరే, దట్ హాస్ గాట్, దిస్ ఈస్ అ ప్రాపర్ రామ్-కామ్, రొమాంటిక్ కామెడీ. దట్ ఈస్ డ్రామా. ఒక ఏజ్ గ్యాప్ ఉండే, ఒక ఏమంటారు సెల్ఫ్ డౌట్, ఒక ఇన్సెక్యూరిటీ ఉన్న, ఏజ్ ఎక్కువ ఉంది అని ఇన్సెక్యూరిటీ ఉండే అబ్బాయి, హౌ హీ డీల్స్ విత్ ఎ యంగ్ గర్ల్. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ రొమాంటిక్ కామెడీ. వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ ఎ కపుల్, వెన్ దే గెట్ మ్యారీడ్ అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ అ టర్బులెన్స్, విడిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళ మధ్య వచ్చే ప్రాపర్ రొమాంటిక్ కామెడీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ దిస్ జాన్రా. ఇంతకుముందు డ్రామాస్ చేశాను, ఫ్యామిలీ డ్రామాస్ చేశాను, family thrillers చేశాను, but this is like a proper romantic comedy. Coming to Heba, what you think about this story when you heard about this? See, to be honest, I found the story very interesting, and plus there was a lot of room for the actors, not just me, the actors in general. There are only 5 characters in the film, so every character had a lot of scope to perform. And plus this, I usually, like when I'm selecting a film, I look at it whether I'll watch that film if I wasn't in the film. So from that point of view, I liked it. Like even if I wasn't in the film, I would want to watch it at least once. So yes, this was one of those stories where I was like, okay, I want to do this. And this is again, like he said, I have done romantic, like
I have done romantic comedies, I have done love stories, but I don't know which category to put this into, because it is a love story also, it's a drama, like it's drama also, it is serious also, but not serious also. I don't know how to like put this movie in which bracket. That is what made it interesting for me. Could we see another Heba in this movie? See, at this rate, I'm becoming bipolar with the amount of Hebas you're seeing in movie. No, but you could see another, like you would see me, obviously, because it's still going to be there, but you would see more variations of Heba. Yeah, sure. I'm talking Yes, about you that will one. definitely see variations. I have been bubbly, but I've never really been a silly, almost nonsensical girl before. In that, sir pushed me to that direction also. Okay. to add extreme to that, direction. she's being very modest. ఇందులో మీరు you'll see the finest of Heba. Like ఇప్పటివరకు మీరు హెబ్బా పట్ల నుంచి సినిమాలు చూసుంటే, when it comes to this film, as an audience, if we were audience to watch Heba's film, this will give you so much, not just as Heba, but there's so much to it. There is కోపంగా ఉంటుంది, అప్పుడే సిల్లీగా ఉంటుంది, అప్పుడే షీస్ గాట్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. అండ్ ఫర్ ఎనీ యాక్టర్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్, యూనో. అండ్ నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ సినిమా వచ్చిన తర్వాత Heba will start, people will start looking at Heba like more as an actress, and there are more good scripts coming her way. I really wish, touch wood, and this will be the start of that film. I hope so. Okay. I hope so. And ఇంకోటి ఏంటంటే, స్టోరీ లైన్ గురించి చెప్తాను. As a Heba, just to add to what she said and what Chaitanya also said, basically ఒక ఫిల్మ్లో, ఒక కథలో కొన్ని రకాల స్ట్రాంగ్ ఎమోషన్స్కి ఎంఫసిస్ ఉండి సుమారుగా ఆ రోల్ ఏంటో డిఫైన్ చేయొచ్చు. What Heba is trying to say is that in this it's slightly experimental, unpredictable. So ఇన్ని రకాల ఎమోషన్స్ ఐ కెన్ టేక్ యాజ్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ అని వెళ్తే సరిపోదు ఆ వేషంలో, ఈ రోల్స్లో. దే ఆర్ ఛాలెంజ్డ్ అండ్ పుష్డ్ అబౌట్ వాట్ ఎల్స్ కెన్ యూ డూ అన్నట్టు ఉంటుంది. అందుకని యూ విల్ సీ సెవరల్ అదర్ షేడ్స్ దట్ యూ మైట్ హ్యావ్ మిస్డ్, దట్ వెదర్ దే హ్యావ్ ఆర్ నాట్, యూ మే నాట్ నో, ఇన్ అదర్ మూవీస్లో తెలియపోవచ్చు. ఇందులో అలాంటి షేడ్స్ బాగా కనపడతాయని నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఫర్ బోత్ యాక్టర్స్. అంటే the story itself is like that. See, there is fantasy. There is, it's a romantic film. There is again a love story. There is again this breakup thing happening. There is another old couple who are trying to do something. So there's a lot of elements. It's a particular oka genre and fix cheyadaniki ledu. So that's why it's very special. Ante when you see the film in the theater, meek love story ante it probably see oka both couple kalustaru, vidipotaru, malli there's after indulo atla kaadu. You got so many elements. వీళ్ళిద్దరు ఉంటారు, ఇంకోరు ఉంటారు, వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇట్స్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్ మోర్ ఆర్ లెస్. విత్ లాట్ ఆఫ్ డిమెన్షన్స్. స్టోరీకి డిమెన్షన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ కూడా డిమెన్షన్స్ ఉంటాయి, కోణాలు. ఓకే. సో దట్ ఈస్ వాట్, యాజ్ హెబా సెడ్, ఇట్స్ వెరీ హార్డ్ టు కేటగరైజ్. మన రామ్ కామ్ అనగానే ఇది లైటర్ వెయిన్ ఫిల్మ్ అనుకుంటారు. రామ్ కామ్ కాదు, ఇందులో థ్రిల్లర్ కూడా ఉందే అనిపిస్తుంది. అండ్ ఇది థ్రిల్లరా అంటే సిల్లీ థ్రిల్లర్ కాదు, సిల్లీ రామ్ కామ్ కాదు. అండ్ రెండు కలిపిన ఈ కాంబినేషన్తో మ్యూజికల్ ఎలిమెంట్ ఉంటుంది, ఎస్థెటిక్స్ ఉంటాయి, చక్కని స్టోరీ మెసేజ్ కూడా ఉంటుంది మళ్ళీ. ఓకే. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. నో బోరింగ్ అండ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఎస్, కంప్లీట్గా ఎంగేజింగ్గా ఉంటుంది ఆడియన్స్కి, వెదర్ దే అగ్రీ విత్ ద ప్రిన్సిపల్ ఆర్ వాట్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు సే ఆర్ నాట్, బట్ దే ఆర్ విత్ అస్ ఓకే. ఆల్ 2 hours. ఈ స్టోరీ లైన్ని మీరు ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారు? ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ బేస్డ్ లైన్, అంటే ఎవ్రీ మనకి ప్రతి కథ తీసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీ అనేది బయటకు వస్తుంది. సో మీరు ఈ స్టోరీని ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నారు? సార్ పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. సరే ఇప్పుడన్నా అప్పుడు తొందరగా హనీమూన్కి వెళ్దామని ఎక్స్ప్రెషన్ పెట్టాం. జోక్స్ అపార్ట్, బేసిక్గా ఏంటంటే స్టోరీ అనేది ఫామ్ అయ్యేప్పుడు వాళ్ళు రైటింగ్ ఏ స్టోరీ ఒక పర్టికులర్ చోట స్టోరీ లైన్ దొరికేయడం ఉండదు. బట్ వీ గెట్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ థింగ్స్. ఇట్ కుడ్ బి అ హాలీవుడ్ ఫిల్మ్ ఎ లిటిల్ బిట్, ఇట్ కుడ్ బి లిటిల్ బిట్ ఫ్రమ్ మై బ్రదర్ స్టోరీ, మై ఓన్ మ్యారిటల్ స్టోరీ. అలాగా అందరి లైఫ్లోని స్టోరీలు ఉంటాయి కదా, మనం అబ్జర్వ్ చేస్తుంటాం. వాటన్నిటిలోంచి మన క్యారెక్టర్స్ వీళ్ళు అని డిసైడ్ చేసుకొని రాస్తున్నప్పుడు ఈ జర్నీలోకి అవి బిట్స్గా పడతాయి. ఓవరాల్గా దీనికి వేరే ఐడెంటిటీ వస్తుంది. సో ఆ రకంగా లైఫ్ నుంచి నాకు తెలిసిన ట్రూత్స్ నుంచి ఎమర్జ్ అయిన స్టోరీ అనమాట ఇది. అండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇన్స్పైర్డ్ మూవీస్ దట్ ఐ వాచ్డ్ అండ్ గ్రూ అప్ అండ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై. సార్, యాజ్ ఏ
ఫిలిం స్కూల్ డీన్, అన్నపూర్ణ ఫిలిం. మీరు ఒక డీన్గా ఉంటూ ఇప్పుడు ఈ డైరెక్షన్ సైడ్ వచ్చారు. ఫస్ట్ డెబ్యూ అనుకుంటా ఇది మీకు తెలుగులో. సో మీకు అంటే మీ ప్రొఫెషన్ ఎంతవరకు కోఆపరేట్ చేసింది మీకు? బేసిక్గా జస్ట్ టు సే, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ప్రిన్సిపల్గా 4 years చేశారు. తర్వాత ఈజ్ ఇన్ టు యుఎస్లో హీ యూస్ టు టీచ్ యాక్టింగ్ ఇక్కడ ఉన్నప్పుడు, కానీ తర్వాత అక్కడ ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ అవన్నీ చేస్తున్నారు. హీ ఆల్సో లైన్ ప్రొడ్యూస్డ్ కపుల్ ఆఫ్ బాలీవుడ్ ఫిల్మ్స్. ఏం సినిమా అది? ABCD 2 and Happy Ending. వాటికి హీ వాజ్ ద లైన్ ప్రొడ్యూసర్ దేర్. So we have a production company in Hollywood, Los Angeles, with which we do production services and co-productions అన్నమాట. సుమారుగా 26 films చేసాం సో ఫార్. సో అన్నిట్లో ఒక చోట నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒక చోట లైన్ ప్రొడ్యూసర్, ఒక చోట కాస్టింగ్ డైరెక్టర్, కో ప్రొడ్యూసర్, ఇట్లా వేరియస్ డిజిగ్నేషన్స్లో చేస్తూ ఆ ఫిల్మ్స్ అన్ని కూడా కంట్రోల్డ్గా వీ డూ దెమ్. వీ ఫ్రంట్ ఎండ్ ప్రొడక్షన్స్ ఫర్ అవుట్ సైడర్స్ అనమాట. సమ్ సర్టన్ రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు. సో దాంతో ఆల్ డిపార్ట్మెంట్స్లోనూ ఒక ప్రొడక్షన్ చూసుకునే ఎక్స్పీరియన్స్ను ఆ ఛాలెంజ్ నాకు ఉంది ఆల్వేస్. సో ఐ లెర్న్డ్. At the same time, academic teaching as a professor of acting and screenplay, I've done that in Annapurna. I led the school. వీటన్నిటిలో కూడా prepare students కదా, we prepare students and we learn so much from the students also. So, తర్వాత డూయింగ్ ఈజ్ డిఫరెంట్ అండి ఫ్రమ్ టీచింగ్. చెప్పడం తేలిక, చేయడం కష్టం. అంతే. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇది బాగుంది బాగాలేదు చెప్పడం తేలిక అవ్వచ్చు, కానీ సినిమా తీయడం కష్టం అవ్వచ్చు. అలాగా ఆ సినిమా ప్రిన్సిపల్స్ ఎలా తీయాలి ఏంటని మేము పాఠం చెప్పేప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐ కుడ్ బికమ్ టోటల్లీ నైవ్ ఆర్ ఫస్ట్ టైమర్ వైల్ రైటింగ్. ఐ బెటర్ బీ లైక్ దట్. ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడచ్చు, కానీ ఐ హ్యావ్ టు బీ ఫ్రెష్, లెర్న్ అగైన్ వైల్ రైటింగ్. సో టీచింగ్కి డైరెక్టింగ్కి అంత తేడా ఉంటుంది. నేను డైరెక్టింగ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఫస్ట్ నేను డైరెక్టర్గానే స్టార్ట్ అయ్యాను. ఇంగ్లీష్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, 2 అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్సే. కానీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఐ వర్క్డ్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొఫెసర్ అండ్ దెన్ అడ్జంక్ట్ ప్రొఫెసర్. ఆ టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా టీచ్ చేస్తున్నాను నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఉండి కూడా మధ్యలో వర్క్షాప్స్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ 2 సైమల్టేనియస్గా ప్యారలల్ ట్రాక్స్ అనమాట. మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉండి మీకు ఒక సినిమా కెరీర్ ఉన్నట్టు నాకు ఒక టీచింగ్ కెరీర్ ఉంటుంది, ఒక డైరెక్టింగ్ కెరీర్ ఉంటుంది. ఓకే. సో ఈ కథ చెప్పంగానే మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎక్కడైనా రిలేటివ్ అనిపించిందా మీకు మీ స్టోరీ, ఇక్కడ నేను ఈ కథకి నేను రిలేటెడ్ అవుతాను అని చెప్పి? నాట్ జస్ట్ మీ, మోస్ట్ ఆఫ్ దెమ్ సినిమా చూసిన వాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. బికాస్ ఇట్స్ ప్రిసైస్లీ అబౌట్ రిలేషన్షిప్స్. సో ఇవాళ టుడేస్ జనరేషన్ ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ అట్లీస్ట్ 1 relationship ఆర్ 1 breakup, as a matter of fact. So everybody who's in a relationship and had a breakup will definitely relate to this. ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఒకవేళ లేని వాళ్ళు, రిలేషన్షిప్లో లేని వాళ్ళు, అవని వాళ్ళు కూడా దే రిలేటెడ్ టు దిస్ స్టోరీ. బికాస్ ఇది మన లైఫ్లో, ఈధర్ మన లైఫ్లో కావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఫ్రెండ్స్ స్టోరీ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. అరే మన ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ విత్ ఇన్ నో టైం విడిపోతున్నారు, లేకపోతే అసలు దెర్ వాజ్ నో రీజన్ ఫర్ దెమ్ టు సపరేట్, అసలు ఎందుకు విడిపోయారు. దెర్స్ లాట్ ఆఫ్ ఒక లవర్స్ గోయింగ్ టు ఎ మ్యారేజ్ అండ్ దెన్ గోయింగ్ టు ఎ డైవర్స్. దిస్ ఇస్ ఇట్స్ ఎ గ్రాఫ్. సో ఈ ప్రాసెస్లో లవ్ ఉంటుంది, తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి హేట్రెడ్ ఉంటుంది, ఇదంతా ఉంటాయి. అందరూ అండర్గో అయ్యే ఎమోషన్స్ ఇవి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ బికాస్ దట్స్ లైఫ్. సో ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక మీ లైఫ్లో కావచ్చు, వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో దట్స్ వై ఇట్స్ మోర్ రిలేటబుల్. ఎనీ ఫిలిం, నాట్ దిస్ బట్ ఎనీ ఫిలిం ఆన్ రిలేషన్షిప్స్ విల్ బి వెరీ రిలేటబుల్ టు అస్ బికాస్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. ఊరికే ప్లెయిన్గా వీళ్ళిద్దరు ఇలా కలిశారు, ఇలా విడిపోయారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పకుండా ది డివైస్ వాజ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. దానికోసమని ఒక ఫ్యాంటసీ యాడ్ చేశారు. సో ఊరికే చెప్తే ఎవరికి ఎక్కదు, దాన్ని కొంచెం ఫ్యాంటసైజ్ చేసి చెప్తేనే ఎక్కుతుంది. వి ఆల్ హ్యావ్ ఫ్యాంటసీస్. సో గ్రేటెస్ట్ స్టోరీస్ వరల్డ్ టేల్స్ ఉంటాయి కదా, ఫెయిరీ టేల్స్ అన్నీ కూడా మన కథలు కూడా, పురాణాల్లో కూడా కథలు ఎందుకు పుట్టాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ మెసేజ్ చెప్పాలనుకోండి,
స్ట్రైట్గా చెప్పేదానికంటే కథ ద్వారా చెప్పినా లేకపోతే ఒక మెటఫారిక్గా చెప్పినా ఒక పోయిటిక్గా చెప్పినా కూడా ఎక్కువ ఎంజాయబుల్గా ఉంటుంది. ఫ్యాంటసీ ఇంకా బాగుంటుంది, అందులో లెసన్ ఉంటుంది. సో ఫ్యాంటసీ అనేది ఒక డివైస్గా తీసుకున్నాం ఫిల్మ్లో. తీసుకుని ఓవరాల్ ఫిల్మ్ మీద ఫ్యాంటసీ అంబ్రెల్లా అలా ఉంటుంది. దాంతో ఏంటంటే మనం ఒక అన్ఇంపార్టెంట్ షాలో ఫిల్మ్ చూస్తున్నాము, జస్ట్ ఇస్ ఏ రామ్ కామే అని అనడానికి వీల్లేదు. సో ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ కామెడీ ఆన్ ద సర్ఫేస్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ సైడ్. బట్ చక్కని ఫ్యాంటసీ అనే ఎలిమెంట్తో ఎంజాయ్ చేయొచ్చు. That's what we achieved. We tried. To answer your question, that is one reason for me to say yes to the script. I really liked the script. Full narration ఇచ్చినప్పుడు I really liked it. And అప్పటికే ఈ అమ్మాయి, she was the heroine of the film. Balagaru said, Heba is doing it. అంటే హెబ్బా ఉన్నందుకు ఓకే చెప్పారా? లేదు, I like the script. Only then. That is one of the reasons for sure, because అప్పటికి Heba was a very successful heroine. You know, she's 30 మన Kumari 21F. I really like that film. And I just came in like 30 West 21 అప్పుడే వచ్చింది, you know, and then I'm like very fresh into this. Maybe I was ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నచ్చు, కానీ that's my breakthrough. So she was definitely a bigger actor for me. So that is another reason for me to say yes. And obviously the script was there. And again, every actor would want to do a film like this. We are fortunate enough, we got this. Otherwise, any actor would do it, I think. Heba, if you get married, what you choose, love marriage or arranged marriage? So many boys ask this one. Hypothetically, arranged marriage. Arranged marriage. No chance, boy. Yeah, that's why I never tried. Chance ledu. అందుకే ట్రై Arranged చేయలేదు. marriage. She said it. She's not interested into marriages, but even if she's into marriages, she would go for an arranged marriage. So I thought, waste of trying. Why waste of try? వాళ్ళ పేరెంట్స్ మీరు నచ్చచ్చు కదా. ఎప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లోనో షిప్లోనో ఎక్కడో క్రూజ్లోనో చూసి అబ్బాయి చాలా బాగున్నాడు, మీ ఇద్దరు హనీమూన్ ఎక్స్ప్రెస్ చాలా బాగున్నారే హెబ్బా, వై డోంట్ యు జస్ట్ యూనో అని అనొచ్చుగా. No, I don't. She have not interested in I'm him. not You don't put in interest. I don't want to become the mediator here. Like I don't want to date someone from my profession. Excellent. Oh, That's a super. very good answer, mature answer. Not Ekkada you. chance In ledu. general. In general, yeah. Got it. I didn't even try Heba. So I was only a fan of Heba. Thank you. One thing about our hero and heroine on our set is they were always like very professional and yet informal and friendly gaane untaru. They accommodate each other and everything. Ekkada unprofessional ga inta kuda hint ekkada. Na set was running very nicely. Ever role వాళ్ళు చేస్తారు, ఎవరు వర్క్ వాళ్ళు చేస్తారు. But I think this is a great combination, Heba and me. When people get to watch it on screens, they would really enjoy this, both of us as a pair and in a rom-com. I think నేను personally అయితే ఎంజాయ్ చేసిన. I loved, you know, while I was dubbing or తర్వాత when I saw the bits and pieces and the lyrical songs, I really enjoyed both of them as couple and the chemistry that they had. I think people will have a sense of satisfaction when they watch the film. అరే మంచి సినిమా చేసినాము, you know, Ba and Chaitanya, they have done a good film. That they will for sure have. Okay, sir. What type of message you give to people from this movie? బేసిక్గా ఈ రోజుల్లో ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉన్నాయి, పర్సంటేజ్ ఆర్ ఈక్వల్, యూనో, అరేంజ్డ్ లవ్ మ్యారేజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ. Most probably love come arranged marriages. రైట్, ఓకే. రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ తర్వాత లవ్, లవ్ తర్వాత అరేంజ్డ్, ఓవరాల్గా రకరకాలుగా మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్. బట్ అట్ ది సేమ్ టైమ్ వైల్ గెటింగ్ ఇన్ టు ద వెడ్లాక్ ఈ కపుల్ కొన్ని ప్రామిసెస్ చేస్తారు. హిందూ మ్యారేజ్ అయితే 7 steps, అట్లా ఒక్కొక్క అగ్ని సాక్షిగా, అట్లా ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క రిలీజియస్ మ్యారేజ్ సాక్షిగా, అది లేదా నాన్ రిలీజియస్ సెక్యులర్ మ్యారేజ్లో కూడా ఓప్స్ ఉంటాయి. బేసిక్గా ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా చేసేసి అందులో సీరియస్నెస్ లేకుండా ప్రామిస్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు రిలేషన్షిప్ బిగినింగ్లో స్వీట్గా ఉంటుందో తన పార్ట్నర్లో బ్యూటీనే కనబడుతుంది, అన్ని పాజిటివ్స్ కనబడతాయి. కొంచెం సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, లోపాలు కనబడతాయి. స్పౌస్లో లోపాలు కనిపించినప్పుడు మనం లోపాలని బ్లోట్ చేసుకుని అసలైన అట్రాక్షన్, వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మర్చిపోయి ఈ లోపాల గురించే వరీ అయ్యి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళకి ఆల్మోస్ట్ శత్రువులాగా అయిపోయి ఇంకెవరైనా బయట వాళ్ళు అట్రాక్టివ్గా కనబడితే
వాళ్ళలో లోపాలు చూడకుండా వాళ్ళలో అట్రాక్షనే చూసి వాళ్ళతో కూడా రన్నింగ్ రేస్ లో అయిన తర్వాత అదే వాళ్ళ అవ్వచ్చు. దగ్గర కూడా లోపాలు కనిపిస్తాయి. కరెక్ట్, కానీ అది ఊహించలేరు ముందు కదా, మనం వీ కెనాట్ ఇమాజిన్ ద ఫ్యూచర్. సో విత్ ఆ అపోహతో ముందుకెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రొమాన్స్ ఇస్ స్వీట్ అండ్ గెటింగ్ మ్యారీడ్ ఈజ్ స్వీటర్ అండ్ దెన్ హనీమూన్ ఈజ్ ఫన్. దెన్ ఆ తర్వాత కొంచెం కొంచెం లోపాలు కనిపించడం, ఇంటిమేట్ లైఫ్లో లోపాలు కనిపించడం వలన స్లోలీ డ్రిఫ్ట్ అపార్ట్ అయిపోతారు. చాలామంది కపుల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలా లేకపోతే అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలా అని ఆలోచిస్తున్న సంఘటనలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ. సో దానికి మేమేం చెప్తున్నాం అంటే ఓకే, స్టెప్ బ్యాక్. ఎవరో థర్డ్ పర్సన్ కౌన్సిలర్ లాంటి వాడు వచ్చి అసలు మీరు ఎందుకు ప్రేమలో పడ్డారు అని మనకు చూపించక్కర్లేదు. మనమే ఒకసారి బ్యాక్ ట్రాక్ చేసుకుని ఆలోచిస్తే వై డిడ్ యూ లవ్ దిస్ పర్సన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మనకి ఎన్ని ఫ్యాంటసీలైనా ఉండొచ్చు, చివరికి మన ఎదుర్కొన్న పర్సన్ని ఎంత బాగా చూస్తాం, హౌ డు వి రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అనేది చెప్పదలుచుకున్నాం అన్నమాట. ఇది మ్యారీడ్ కపుల్ మధ్యన అవ్వచ్చు, అన్మ్యారీడ్, లివింగ్ టుగెదర్, ఫ్రెండ్స్, ఎవరి మధ్యనైనా సరే. అండ్ సెకండ్లీ, ఎనీ రిలేషన్షిప్ నిలబడాలంటే ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ కెప్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ మేక్ ఎ ప్రామిస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మేక్ ఎ ప్రామిస్, దట్స్ ఫైన్, బట్ వన్స్ యూ మేక్ ఇట్ యూ హ్యావ్ టు కీప్ అప్. సో దీస్ ఆర్ ద 2 messages I think we gave in this. We didn't actually message చెప్పారని చెప్పలేదు. It is just ఒక సిచ్యువేషన్ లో హౌ దే బిహేవ్ దట్ మైట్ గెట్ కనెక్టెడ్ టు Indirectly it will Yeah, lead that. it will Yeah. lead It that. won't be preaching. మీ మ్యారీడ్ లైఫ్ లో ఎప్పుడైనా గొడవలైనాయా? రోజు అవుతాయి కదా, ఎవ్రీ మినిట్. ఎవ్రీ మినిట్. యా. సో Every బట్ minute. యు స్టిల్ చూస్ టు బి విత్ హిమ్ ఎస్. బికాస్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఈ సినిమాలో కూడా గొడవలో నో బడీ ఈజ్ అ పర్ఫెక్ట్ కపుల్. నో there is nothing like a Nobody is perfect. How could you explain about So, ala- how to think about couple? Exactly. And nobody is perfect, so no two people can be perfect for each other. So when no two couple can be perfect, if you go find another person, say I'm in love with you, after a point I find Heba better, then I go to her, then after a point I find somebody better. You always have choices in life. You always feel somebody else is better, but holding on to the right person and holding on to the same person and traveling with them in course of time, all these negatives, you either get adjusted or they will not be negatives anymore. So that is what the whole film is about. Choices etukuntu bothe 100 choices untayi, but the beauty is in staying with that one person who you loved. Problems రోజుకు every minute గొడవ వస్తుంది. ప్రతి మినిట్కి డైవర్స్ తీసుకోవాలంటే యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ 1000 డైవర్సెస్. సో టు క్రాస్ దెమ్ అండ్ టు బీ ఇన్ ఎ రిలేషన్షిప్ స్ట్రాంగ్లీ అనేదే ఈ సినిమా. నాట్ జస్ట్ యాజ్ అ మెసేజ్, బట్ దట్స్ వాట్. నేను మా హస్బెండ్కి చెప్తాను, ఎన్ని ఉన్నాయో తెలుసా కాజెస్, నేను నీకు డైవోర్స్ తీసుకోవాలి అంటే ఎన్ని ఉన్నాయో తెలుసా, ఇప్పుడు నీకు అవన్నీ కాజెస్ చూపిస్తే ఇమీడియట్ గా నాకు ఇచ్చేస్తారు, కానీ నేను భరిస్తున్నా నేను అంటాను. ద బ్యూటీ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ హోల్డింగ్ ఆన్. కాదు మరి నేను ఏమైనా ఎంజాయ్ చేస్తాను అనుకున్నావా? నేను he will have a list, he will have this big list also. So but see అవి తనైనా ఇంకోరన్న వచ్చినా కూడా ఉంటాయి. Those things will always be there. There will be differences between you and your mom, always. Any relationship. The beauty is holding on to it to a point where you will start enjoying everything about them. Yes. Ipude people like us or might be finding faults in everything. Ade Balagar lanti vallu now he is happily married and he doesn't find anything. So Are you happily married? You he's didn't married have and any happy fights? now. మీకు ఫైట్స్ అవ్వలేదా సార్ లైఫ్ లో? I just want to make 3 of you very jealous. Yes, happily married. Not just 3 of us, many other girls are also jealous now. Perfect marriage. Very, very, very happy. So love marriage అంటే marriage. లవ్ చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్ అయింది అది. అంతే. యా మై సైడ్. ఇది కూడా నో ఇందాక చెప్పాను కదా, లవ్ అరేంజ్డ్ ఎక్కువ అవుతుంది. అంటే లవ్ చేస్తున్నారు, తర్వాత అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆప్షన్ లేక. So నా wife నేను we both were actors. So Okay. I was directing, she was acting. She did masters in theatre. ఓకే. సో థియేటర్లో ఉన్న వాళ్ళు, ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి లిబరల్ థింకింగ్ ఉంటుంది ఎట్లాగో. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ పర్ఫెక్షన్ ఫ్రమ్ ఈచ్ అదర్. వీ న్యూ దట్ దేర్ ఆర్ 100 attractions always. We go to a theatre rehearsal, we have 100 attractions there. Go to a film shoot, go to a modeling shoot or a ad shoot. Wherever you go, always there are attractive people in the industry, kada.
So once you get used to that, you'll know that, okay, the choices are there, but we know what is the core value. Adi. Happy because we are together. That I can say. ఓకే సార్, హనీమూన్ ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఒక పాత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ని ఎలా బేర్ చేస్తూ, ఎలా వాటిని కంపల్ చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక స్వీట్ మెసేజ్ అయితే ఇస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. June 21st సినిమా రిలీజ్ అవుతుంది, హనీమూన్ ఎక్స్ప్రెస్. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేనున్నాను, హెబ్బా ఉంది, ఇంకేం కావాలి? June 21st, do not miss it. Thank you so much. మీరున్నారు కదా, హెబ్బా ఉంది. అదే బాయ్స్ వాళ్ళు, గర్ల్స్ వాళ్ళు. ఓకే, let me give a short message. Okay, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బాలా రాజశేఖర్ని, రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. మీ మాధురి గారితో ఇప్పుడే ఇంటర్వ్యూ జరిగింది. మా ఫిల్మ్ మీకు బాగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా రిలేషన్షిప్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్తో కూడా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ చెప్తూ వస్తున్నాం మేము ముందుకి. అండ్ చక్కగా పాటలు ఉంటాయి ఇందులో, పాడుకుని మీ అందరు కాంపిటీషన్లో కానీ ఇంట్లో కానీ పాడుకునే పాటలు ఉంటాయి ఇందులో. మా కళ్యాణ్ మలిక్ గారు అండ్ స్ఫూర్తి జితేందర్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. 4 పాటలు ఆల్రెడీ టీ సిరీస్లో ఉన్నాయి. June 21st మేము అన్ని హంగులతో థియేటర్లోకి రాబోతున్నాము. థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుని హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు క్యాలిబర్ని పుష్ చేస్తూ ఎక్స్పెరిమెంటల్గా ఫిల్మ్ మీకు డెఫినెట్గా ఎంటర్టైనింగ్గా ఉండేట్టు తీసాము. ప్లీజ్ డూ వాచ్ June 21st ఇన్ థియేటర్స్, హనీమూన్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.